Mochi bro. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. అబ్బబ్బా సూపర్ పాట, అసలు లిరిక్స్ ఏమన్నా ఉన్నాయా? గ్రేట్. పాటలు పాడుతూనే ఉంటావా? నాకు ఇంట్లోకి వచ్చి ఏమైనా సహాయం చేస్తుంటావా? ప్రశాంతంగా పాట కూడా పాడనియవా? అత్తారింటికి వెళ్ళాక అక్కడ పాడుకో, మీ అత్తమ్మ తాళమే. నీ సపోర్టే లేదు, ఇంకా మా అత్తూకుంటదా? అందుకే ముందు పనులు నేర్చుకో అనేది. నేరుస్తా. ఏంది తాతిటే చూసుకుంటూ పోతుండు? ఇల్లు గిట్ట మర్చిపోయిందా ఏంది? అరే తొండి వేసిరనుకో తొడపాశం పెడతా. ఏంద్రా తొండంటున్నావు? ఏయ్ నేనేం తొండి వేయలే, నిజం. ఈ తాతను ఏడనో చూసినట్టుందే. గుర్తొచ్చింది, పొద్దున ఇంటికాడ కనిపించిన తాత మళ్ళీ ఈడుకొచ్చిండు. ఏంటి ఏంది అంటే టాటా అనుకుంటూ పోతుండు. అరే నడువుర్రా, మళ్ళా షురు చేద్దాం. చూద్దాం తీ, నడు. ఎవరబ్బితను నాకు తెలియదే. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిండంటే నేను అతనికి తెలుసా? ఓకే చెయ్యాలా వద్దా? అమ్మో అసలే సోషల్ మీడియా నమ్మేలా లేదు. తర్వాత డబ్బులు కావాలని అడిగితే అమ్మో వద్దులే, ఎందుకు వచ్చినలే. సరిగా మళ్ళీ పంపిండు, చూడడానికి హీరోలా ఉన్నాడు. ఎవరబ్బా, మన ఊరోడా లేక పక్క ఊరోడా? ఆయన మనల్లో ఇంత అందగాడు ఎవరున్నాడులే. సరే ఓకే చేద్దాం. ఓకే చేయగానే మెసేజ్ హలోనా? అప్పుడే నేను ఎప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నట్టున్నాడు. పాపం నాకు వీరాభిమానిలా ఉన్నట్టున్నాడు. 100 సార్లు పిలిచిన, గంట నుంచి ఫోన్ లో మునిగిపోయాను. ఎవరితోనే చాటింగ్? ఎవరు అభిమానమ్మా? నీ తలకై ఆ ఫేస్బుక్ చూసే బదులు ఇంటర్వ్యూలు తీస్తే కనీసం పాస్ అన్న అవుతావు. ఎప్పుడు చదివేనమ్మా? మనిషి అన్నాక కూసింత కళా పోషణ ఉండాల. సినిమా డైలాగులు కొట్టకు. అయితే పల్లె ముచ్చట్ల డైలాగులు 2 వదరాలా? ఏవి వదలకు గాని ఆ గిన్నెలకున్న మసి వదిలించు చాలు. ఓకే ఓకే. ఏంటిది పొద్దు నుంచి ఒక్క మెసేజ్ లేదు. ఈ పిచ్చి తాత మళ్ళీ ఇల్లు మర్చిపోయినట్టున్నాడు. ఏంటి అంటే టాటా చెప్పుకుంటూ పోతుంది మళ్ళీ. ఓరి నీ తెలివి తెల్లారా. ఏమే చాయ్ తాగుతావా? తేమ్మా, పొద్దు నుంచి దిమాగ్ సరిగా పనిచేస్తలేదు. పనిచేస్తలేదా? ఎందుకే? అంటే ఫ్రెండ్ మెసేజ్ చేస్తాను, మెసేజ్ చేయలేదు ఎందుకు అని. ఏ ఫ్రెండ్? ఈ ఊరేనా? తెలియదమ్మా. తెలియదా? ఫేస్బుక్ ఫ్రెండా? పైలం తల్లి, మళ్ళా చెప్తున్నా. ఏందమ్మా నేనేమన్నా చిన్నపిల్లనా? ఏది మంచో ఏది చెడో తెలియకుండా ఉండడానికి? నీకే అంత తెలివి ఉంటే నాకింత పికర్ ఎందుకే? అబ్బా తల తినకు, పోయి ఒక కప్పు చాయ్ పట్టుకురాపు పో ప్లీజ్ అమ్మా. లీటర్ చాయ్ తాగుడు, రోజంతా ఫోన్ చూసుడు, ఇదే నీ పని అయిపోయింది. పో దండం పెడతా ఉన్నా. ఏమైంది? పానం గిట్ట పాడైందా లేకపోతే ఫోన్ గిట్ట పోయిందా? ఒక్క మెసేజ్ లేదు. సరే కొంచెంసేపు చూద్దాం. ఫోన్ పక్కన పెట్టు, ఊగుకే ఫోన్ చూస్తున్నావు. మాతో గేమ్ ఆడతావా లేదా?
రే ఆడతారా, అర్జెంట్ మెసేజ్ రావాలి, వస్తలేదు. అయితే ఆడ కూర్చొని చూసుకోపో, మా టైం అంతా ఖరాబ్ చేస్తున్నావు. ఒక్కసారి లాస్ట్ టైం రా సనా. అస్సలే మెసేజ్ రాలేదని టెన్షన్ పడుతుంటే ఈ పోరలు ఒక దిక్కు, ఈ తాత ఒక దిక్కు. ఏం కావాలి? ఏందో ఈ తాత నాకు అర్థం కాదు. అక్క నువ్వు సరిగ్గా ఆడతలేవు, నిన్ను ఆటలో నుంచి తీసేస్తా. రే ఇప్పుడు ఆడతా ప్లీజ్. వద్దక్క, నీకు దండం పెడతా, నేను వేరే దోస్తులతో ఆడుకుంటా. ఏ పోన్రా తొట్టి గ్యాంగ్. ఏంది అప్పుడే వచ్చినావు? ఇంత జల్దీ మీ ఆటలు కావు కదా. నాకు ఆడబుద్ధి కాలేదమ్మా. తొండి వేసి ఉంటావు, అందుకే ఆ పిల్లలు పో అని ఉంటారు. అబ్బా నీకు నా మీద ఎంత నమ్మకం అమ్మా. కన్నది నేనే కదనే. గొప్ప పని చేసినవు తీ. కాలు చేతులు కడుక్కో, తిందు గాని. నాకు అయితలేదే. తినబుద్ధి అయితలేదా? ఎందుకు? ఉత్తగానే అమ్మా. ఏంది నీ దోస్తు కాడ నుంచి మెసేజ్ రాలేదనా? ఏ కాదమ్మా. నెక్స్ట్ కాల్ చేస్తే తెలుసు కదా. చిచి అట్లాంటిదేం లేదు. ముందు సప్పుడు దాకా తిని పండుకో. ఆకలి అయితలేదు. ముందా ఫోని, దాంతోనే నెత్తి నొప్పి. ఫోన్ కొనియద్దాం నెత్తినోరు బాదుకున్నా, అయినా మీ నాయన కొనిచ్చిండు. బిడ్డ ఆగమైతుంది. ఆగం లేదేమో, నాయన చెప్పకు. నడు తిందు మరి. సరే వస్తున్నా పో. హలో ఏం కావాలి? ఇల్లు గిట్ట మర్చినావా? వీడు పిచ్చి మాలోకం. బేబీ ఏమయ్యా? అంత టెన్షన్ పడ్డా. ఏంటి సారీయా? నిన్ను ఏంటి హనీ నన్ను చూసావా? అవును అదే డ్రెస్ వేసుకున్నా. నువ్వేం మెసేజ్ చేయకున్నా నేనేం చేస్తానా అని టెస్ట్ పెట్టావా? ఏంటమ్మా నవ్వులు? ఆ? ఏం లేదమ్మా, ఏం లేదు. రెండు మెసేజా? ఇంతకీ ఆడనా మగనా? అదే నీ ఓవరాక్షన్ చూస్తుంటే మొగడని అర్థమైతుంది. ఇవాళ మీ నాయన రాని నీ సంగతి చెప్తా. అమ్మ ప్లీజ్ అట్లాంటిది ఏం లేదే. కానీ అమ్మో నాన్నకి తెలిస్తే ఏమవుతుందో ఏమో. ఎందుకు వస్తాడో, ఎందుకు పోతాడో, ఎందుకు చూస్తాడో ఏందో ఏమో ఈ తాత ఒక టైపు. ఎన్ని రోజులు చాటింగ్ చేస్తాం? ఇష్టం కాబట్టే చాటింగ్ చేస్తాం. యూ సిల్లీ ఫెలో. సరే బేబీ నువ్వు ఎట్లున్నా ఇష్టపడతా. వావ్ ఇది సాయంత్రం కలుద్దామా? ఓకే హనీ. మనసా తుల్లి పడకే, అతిగా ఆశ పడకే. ఏంటమ్మా హుషారు, పాటలు, మేకప్, ఏంటిది కథ? నేను ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటా కదమ్మా. కానీ నాకు ఏదో తేడా గుర్తుంది. టీవీలో సీరియల్ చూసుడు మాని మరీ అధ్వానంగా తయారైను. నువ్వు ముందు ఫేస్బుక్ చూసుడు మాను. ఏ చూస్తలేనమ్మా ఒట్టు. నా మీదనా నీ మీదనా? అమ్మా నీకన్నీ అనుమానాలే, దోస్తుల కాడి కోరుకుంటా. ఇంటికి వస్తావా లేకపోతే అటు నుంచి అటే జంపా? ఏందమ్మా మాటలు? చిచి నీ మీద గంత నమ్మకం మరి. జోకులు మస్తు వేస్తున్నావు అమ్మా. పల్లె ముచ్చట్లు చూస్తున్నావా ఏంది? అవునవును చూస్తున్నా. అదే అనుకున్నా నీలో ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎట్లొచ్చిందా అని. అయిందా నీ కథ? అయింది. అర్ధ గంట చూస్తా. ఇంటికి రాలేవనుకో మీ నాయన దొరుకుని నేనే వస్తా. నువ్వేడున్నావో నాకు ఎరకైతుంది. తెలుసు కదా నా సంగతి. నాకెందుకు తెలియదు, కన్న తల్లివే కదా. ఓకే ఓకే
వీడేంది ఇంకా రాలేడు. కాల్ చేస్తే ఫోన్ ఎత్తాడే, ఊకే మెసేజ్ అంటాడు. ఎక్కడున్నావు? నీ ఎదురుగా బేబీ. ఎవరా నీకు బేబీ? నువ్వే బేబీ. నేను నీకు బేబీనా? అవును, చాటింగ్ లో చాక్లెట్ బేబీ, బిస్కెట్ బేబీ అంటే తెగ సిగ్గుపడేదానివి కదా. నువ్వు నేనే నీ అజ్ఞాత ప్రేమికుడిని. ఒక్కటి ఇచ్చినట్టు అజ్ఞాతంలో పోతావు, జాగ్రత్త. ఇద్దరం కలిసి పోదాం బేబీ. నీకేమైనా దిమాగ్ ఉందారా? ఉంది, కానీ అందులో మొత్తం నువ్వే ఉన్నావు. నన్ను ఫాలో అవుతున్నావు అయితే? అవును, మీ ఇంటి కాడ, మీ పిల్లల బ్యాచ్ కాడ ఫాలో అయ్యా. I wanna follow. I wanna follow. గొప్ప పని చేసినవులే. ఏంటి, నిన్ను ప్రేమించా. ప్రేమ గీమంటే దోమలు నలిపినట్టు నలుపుతా. మా అమ్మ ముందు నుంచే చెప్తుంది, నేనే పాగలదాన్ని. ఈ సమాజం ఏమన్నా అనుకొని మనం లవర్స్ బేబీ. తాత ఎక్కువ తక్కువ మాట్లాడకు. తాతనా? చాటింగ్ లో బేబీ హనీ అని ముద్దుగా పిలిచేదానివి కదా బేబీ. హనీనా నా బొందనా? ఏందమ్మా లొల్లి? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎవరి తాత? బ్లెస్ మీ అత్తయ్య. ఎవరు నీకు అత్తమ్మా? నాకు తాత వయసు ఉంది, నీకు నేను అత్తనా? అంటే మీ బేబీ నేను. ఏంది, వీడేనా నీ ఫేస్బుక్ ఫ్రెండ్? అవును, అంటే నాకు తెలీదు. నిన్ను ఒత్తుకుంటూనే ఉన్నా, విన్నావా? మంచిగా అయింది. అమ్మా సారీ అమ్మా. ఏదో బేబీ లెట్స్ గో. ఏంది పోయేది? నేను కావాలారా నీకు? ఏమైందక్క? ఈ తాత సంగతి నాకు వదిలేయక్క, నువ్వు పో. బేబీ నా బేబీ. ఏంటి తాత నీ సంగతి? ఆ? ఏం చెప్పు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే. ఏంది పెద్దోళ్ళ? ఈ ఊర్లో నీకన్నా పెద్దోళ్ళు ఎవరున్నారు తాత? చాలే, ఈ బేబీ కాకపోతే ఇంకో బేబీ ఫేస్బుక్ లో దొరకరా ఏంటి? 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావు. సరే హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ మోజీ బ్రో ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్ మోజీ బ్రో. Mochi Bro.